అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 8:39 అవుతుంది టైం అయితే. One thing is very constant in my house is the change. ఐ లవ్ కీప్ చేంజింగ్ ద థింగ్స్. ఎందుకంటే ఇల్లుని పదే పదే చేంజ్ చేయలేం కాబట్టి. ఇంట్లో ఉన్న సామాన్లతోనే అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు కొత్తగా కొంచెం క్రియేటివ్‌గా పెట్టడం అండ్ వాటిని పదే పదే చూసుకోవడం, సదురుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. స్పెషల్‌గా నేను స్ట్రెస్‌లో ఉన్నప్పుడు, ఫ్రీ టైమ్ దొరికినప్పుడు అలా ఇలా ఇంటిని సదురుకోవడం నాకిష్టం. కొంతమందికి ఇది చాదస్తంలాగా అనిపించొచ్చు. కొంతమందికి టైం వేస్ట్ అని కూడా అనిపించొచ్చు. బట్ నాకు చాలా ఇష్టమైన పని. Just like today, I was in a very, very good mood and I am alone this morning. Alone in the sense, Likshita ledu, Annaya వాళ్ళ ఇంట్లో ఉంది. Mohan is still sleeping and you guys know, I think I don't enjoy sleeping for longer hours anymore. Power naps సరిపోతున్నాయి. మేబీ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ 30s ఏమైనా ఉండి ఉంటే అది ఇదేనేమో. అత్తమ్మ లేరు. సో ఐ థాట్ ఒక చిన్న బ్యూటిఫుల్ కార్నర్‌ని ఇక్కడ సెట్ చేద్దాము అని చెప్పి అనిపించింది. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు షేర్ దిస్ థింగ్ విత్ యూ గైస్. సో స్టార్టెడ్ ఫిల్మింగ్ ఇమ్మీడియేట్‌లీ. ఈ ఫ్లవర్స్ మోహన్ నాకు యానివర్సరీ రోజు ఇచ్చారనమాట. దే ఆర్ సో స్పెషల్. ఐ విష్ దే డోంట్ డై ఎట్ ఆల్. కానీ అవి న్యాచురల్ కాబట్టి తప్పదు. బట్ ట్రయింగ్ టు మేక్ దెమ్ ఫీల్ ఫ్రెష్ ఫర్ లాంగర్ అండ్ లాంగర్ డేస్. ఈవెన్ టిల్ టుడే ఇవి ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఓకే, వైల్ అరేంజింగ్ దిస్ ఫ్లవర్స్ నాకొచ్చిన ఒక చిన్న థాట్. సీ, ఎనీవన్ కెన్ బిల్డ్ ఎ హౌస్ అండ్ చాలామంది స్టన్నింగ్‌గా ఇంటీరియర్స్ కూడా చేయించుకోవచ్చు. బట్ ఆ ఇంటికి లైఫ్ నెవరిస్తారు. Of course, we women, most of our women do it. And అది చాలామంది నోటీస్ చేయరు కూడా. Until you notice it, you don't know about it. కదా? And we notice each and everything at home, don't we? And that's the beauty. A house with a messy lady who doesn't notice anything, doesn't have life in it. ఎంత బ్యూటిఫుల్‌గా అన్నా ఉండనివ్వండి, ఎంత పెద్ద ఇల్లన్నా అవ్వనివ్వండి, మన నోటీస్ లేనిదే, మనం సదరందే, మన ఇంటిని నీట్‌గా డెకరేట్ చేసుకోందే దానికి లైఫ్ ఉండదు. అండ్ ద హౌస్ స్టిల్ ఫీల్స్ ఇన్‌కంప్లీట్. దానికి ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా సరే. సో ఐ థింక్ మై హౌస్ ఈస్ నెవర్ ఇన్‌కంప్లీట్. ఎందుకంటే ఐ కీప్ నోటీసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అండ్ కీప్ చేంజింగ్ అండ్ మేకింగ్ ఇట్ బ్యూటిఫుల్ ఎవ్రీ టైమ్ ఐ నోటీస్ ఇట్. అలా మార్నింగ్ నిద్ర లేవంగానే సోఫాలో కూర్చొని ఆరామ్సే ఇల్లు మొత్తం చూస్తున్నప్పుడు అనిపించింది, మై హౌస్ నీడ్స్ అ లిటిల్ చేంజ్ అని. అలా అనిపించింది కాబట్టి ఇలా మీరు వీడియో చూస్తున్నారు. అండ్ అలా నేను ఒక చిన్న సెటప్ డైనింగ్ టేబుల్ దగ్గర అండ్ ఇంకొక చిన్న బ్యూటిఫుల్ గ్రీన్ ప్రొపగేషన్ కార్నర్ ఈ లివింగ్ రూమ్‌లో చేశాననమాట. నౌ ఎవ్రీథింగ్ ఫీల్స్ సో రిఫ్రెష్డ్. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఇంట్లో వాళ్ళు కూడా నోటీస్ చేసి, ఇంక్లూడింగ్ ఒక చిన్న పిల్ల మీ ఇంట్లో ఉండి, అరే బావుంది అనంటే అదెంత హ్యాపీనెస్‌ని ఇస్తుంది కదా! ద లిటిల్ మూమెంట్ ఇన్ లైఫ్. డోంట్ యూ థింక్ సో? ఈరోజు లిక్షిత ఇంటికొచ్చిన తర్వాత, "అమ్మ భలే సెట్ చేసావు" అనంది. ఆ లిటిల్ కార్నర్‌ని చూసి, కృష్ణుడి కింద కార్నర్‌ని చూసి ఐ ఫెల్ట్, అరే షీ నోటీస్డ్ ఇట్ అని ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. దీస్ కైండ్ ఆఫ్ లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్ యాజ్ ఎ హోమ్ మేకర్. అండ్ ఇదిగో ఈ స్పూన్స్, ఈ పెద్ద పెద్ద వాటిని ఏమంటారు, గరిటెలు, ఇవన్నీ అలా నోటీస్ లేకుండానే, వాడకం లేకుండానే మూలపడున్నాయన్నమాట. సో టు బ్రింగ్ దెమ్ బ్యాక్ మంచిగా ఎవ్రీడే లైఫ్లో కూడా యూజ్ చేయడానికి వాటిని ఇలా చిన్న చిన్న జాడీల్లో ఆర్గనైజ్ చేసి ఎదురుగుండా పెట్టాను, డైనింగ్ టేబుల్కి దగ్గరలో అందేటట్టు. సో దట్ సర్వింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంత అందమైన వాటిని మూల పడేయకుండా అందంగా ఎదురుగుండా డెకరేట్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి. బికాస్ ఎవ్రీథింగ్ లుక్ ఎస్థెటిక్ కదా.
కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా మటుకు సామాన్లు నెక్స్ట్ ఏషియా నుంచి స్పెషల్‌గా కొలాబ్‌కొచ్చాయి. ఒకవేళ అవి రాకపోయి ఉంటే నేను డెఫినెట్‌లీ ఇన్నైతే కొనగలిగేదాన్ని అస్సలు కాదు. యెస్ కొనేదాన్ని. బట్ డబ్బులు దాచుకుని, దాచుకుని వెరీ లిమిటెడ్‌గా కొనుక్కోగలిగేదాన్ని. అండ్ అలా డబ్బులు దాచుకుని, దాచుకుని కొన్నప్పుడు ఆ వస్తువుని చూసుకున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుందిలే. సరే ఇదిగో ఇక్కడ పొటాటో బాస్కెట్ ఉండేది కదా! అది సడెన్‌గా ఇరిగిపోయిందనమాట. బాస్కెట్ కాదు దాని హుక్ బరువుకి. ఐ నో అది వన్ డే అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి డ్రిల్లింగ్ చేయించే వీలు లేక నేను అలా అటాచ్ చేసి పెట్టా. అదేమో ఇప్పుడు అసహ్యంగా అక్కడ కనిపించడం స్టార్ట్ అయింది. అందుకనే వెయిట్ తక్కువ ఉన్న ఒక చిన్న బాస్కెట్‌లో అలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏసి పెట్టుకున్నాననమాట టెంపరరీగా. సో దట్ కొంచెం బ్యూటిఫుల్ టచ్‌నిస్తుంది. అండ్ డ్రిల్లింగ్ చేయించాలి కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు అది అక్కడ అలా. అండ్ నౌ ద రెగ్యులర్ థింగ్స్. ఇల్లు తుడిచి మాప్ కొట్టడం ఇలాంటివి. ఈ పని చేస్తూ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ బయింగ్ థింగ్స్ ఫర్ హోమ్. స్పెషల్లీ మన ఆడవాళ్ళం కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకుని ఇంటి కోసం కొనుక్కుంటాం కదా! అవి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. హ్యాస్ టోల్డ్ బిఫోర్. ఏమో మీ అందరికేమో తెలీదు గానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అండ్ ఇన్ ద సేమ్ వే ఏదైతే వుడెన్ స్పైస్ ర్యాక్ ఉందో నా కౌంటర్ టాప్ మీద నెక్స్ట్ ఏషియాది నేను మీలో చాలామందికి ఆల్రెడీ చెప్పినట్టున్నాను. అది 3000 రూపీస్ పెట్టి నాకు కొలాబ్ రాకముందే నెక్స్ట్ ఏషియాస్ కొలాబ్స్ అసలు రాకముందే కొన్నాననమాట. అండ్ మోహన్‌తో ఎన్ని తిట్లు తిన్నానో ఆ స్టాండ్ కోసం 3000 ఖర్చు పెట్టావా అని. బట్ అది చూసినప్పుడల్లా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. అరే! బావుంది కదా! ఐ డిడ్ ఎ గుడ్ థింగ్ మంచి పర్చేస్ చేశా నేను అని చెప్పి. అండ్ రీసెంట్‌గా అందులో ఉన్న కారం డబ్బా ఇరిగిపోయింది. దాన్ని ఎలా రీప్లేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ ఐ హావ్ టు డూ ఇట్. అండ్ ఇవాల్టి రోజున మా మా అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా సెట్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నామనమాట నేను, మోహన్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది మా వదిన కిచెన్‌తోనే. అండ్ ఈవెన్ మా వదిన కూడా ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డబ్బులు దాచుకుని, దాచుకుని కొంటుంది. అండ్ చాలా రోజులు ఒక వస్తువుని యూజ్ చేస్తుందనమాట. ఎంత మినిమలిస్ట్ అంటే తను షీ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మినిమలిజం. అండ్ దానికి తోడు మా అన్న. ఇప్పుడు ఇది అవసరం అంటావా? ఇప్పుడు ఇది కొనాలంటావా? ఏది వద్దనడు. ఏదైనా కొనుక్కో అని అంటాడు. కానీ నీకిచ్చిన డబ్బుల్లోనే అడ్జస్ట్ చేసి కొనుక్కో అని చెప్తాడనమాట మా వదినతో. సో, అలా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ డబ్బులు దాచుకునే కదా కొనుక్కోవాలి. అండ్ ఒకానొక టైంలో మోహన్ గూడా అలానే ఉండేవాడు. ఇప్పటికి అలానే ఉన్నాడు ఇన్‌ఫాక్ట్. ఐ థింక్ మోస్ట్ 95% ఆఫ్ ద మెన్ ఆర్ లైక్ థట్ కదా! కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి మీ హస్బెండ్ ఎలా ఇలాంటి విషయాల్లో అని. సో, అలా కిచెన్ సెట్ చేస్తున్నప్పుడు అనిపించింది. అండ్ యెస్ ఐ గేవ్ హర్ ఆల్ ద నెస్టేషియా ప్రొడక్ట్స్ దిస్ టైమ్. అండ్ నెక్స్ట్ వీడియో దాని మీదే ఉండబోతుంది. నన్ను దయచేసి తిట్టుకోకండి. ఎందుకంటున్నానంటే ఎవ్రీ మంత్ అంటే నేను చేసిన ప్రతి నెస్టేషియా కొలాబ్స్ వాళ్ళు నన్ను అడిగి, అడిగి చేయించుకున్న కొలాబ్స్. అండ్ ఈ పర్టిక్యులర్ కొలాబ్ ఏంటంటే నేను అడిగి, అడిగి వాళ్ళని చేసుకున్నదనమాట. ఎందుకంటే ఐ వాంటెడ్ ఈవెన్ మై వదినాస్ కిచెన్ టు లుక్ సో బ్యూటిఫుల్. అండ్ రియల్లీ 25,000, 30,000 పెట్టి ఇంట్లో కిచెన్‌లో ఉన్న ప్రతి వస్తువు మార్చడం అనేది మన మిడిల్ క్లాస్‌కి స్పెషల్‌గా అది పాసిబుల్ అస్సలు కాదు. అండ్ మన హస్బెండ్స్ అంతకంటే ఒప్పుకోరు కదా! అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ ఎర్నింగ్ లేడీ అయినా సరే మనకి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. సో, దాన్ని మించి మనం చెయ్యలేము ఖచ్చితంగా. అలాంటప్పుడు అనిపిస్తుంది. అబ్బా! డబ్బులు దాచుకుని ప్రతి వస్తువు కొనుక్కోవాలి అని చెప్పి. సో, ఎందుకో అనిపించింది దిస్ టైమ్ మా వదిన కిచెన్ గూడా అలా కనిపించాలి. ఐ హావ్ టు గివ్ హర్ ద ఐటెమ్స్ అట్‌లీస్ట్ ఫ్యూ ఐటెమ్స్ దట్ ఐ యూజువల్లీ గెట్ అని. సో, తన హోల్ కిచెన్ నేనే ఆర్గనైజ్ చేశాననమాట. దట్ యూ విల్ సీ నౌ. ఓకే. అందరూ మా వదినలాగా అదృష్టవంతులు ఉండరులే ఇంత మంచి ఆడబిడ్డ దొరకడానికి. ఎలాగో ఎవరు నన్ను ప్రైజ్ చేయట్లేదు. నన్ను నేనే ఇట్లా పొగుడుకుంటూ ఉంటాననమాట అప్పుడప్పుడు. నన్ను నేనే అనుకుంటూ ఉంటా. నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని అని చెప్పి. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదులే కానీ. బట్ యాహ్! ఐ డూ ఇట్. ఓకే. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు. ఏంటి కిచెన్ ఇంత ఫ్యాన్సీగా ఉంటేనే వంటలు చేస్తారా ఏంటి అని. లేదు. అలా రూలేమీ లేదు. మన అమ్మలేమన్నా ఫ్యాన్సీ గిన్నెల్లో వంట చేస్తేనే ఆ అద్భుతమైన రుచొచ్చిందా వంటలకి? మన అమ్మలకి ఏమన్నా ఫ్యాన్సీ కిచెన్స్ గానీ, ఐటెమ్స్ గానీ, ఈ లగ్జరీ అనేది తెలుసా? లేదు. తెలీదు. బట్ స్టిల్ దే సర్వైవ్డ్ ఇన్ ద సేమ్ కిచెన్. డెలీషియస్ ఫుడ్ చేసి పెట్టారు మనందరికీ. బట్ ఇప్పుడు కాలం మారింది. మన కలలు మారుతున్నాయి.
ఆ కలల్ని కొన్నిసార్లు నిజం చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అరే! ఒకళ్ళు మన ఇంటికొచ్చినప్పుడు స్పెషల్‌గా ఇది భలే ఉంది అని అన్నప్పుడు ఆ ఆనందం వేరేలా ఉంటుంది. నో, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎవరో ఇంటికొచ్చినప్పుడు ఆర్ ఎవరి కోసమో. మనకి మనం, మన ఇల్లు చూసుకున్నప్పుడు అబ్బా! ఎంత బావుంది గదా! అని అనిపిస్తుంది. డోంట్ వి ఫీల్ థాట్? ఇన్‌ఫాక్ట్ మన అమ్మానాన్నలతో సహా వాళ్ళొకప్పుడు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ పదే పదే చూసుకొని అబ్బా! బాగా కట్టా గదా! అని మురిసిపోయి గూడా ఉండుంటారు. కాకపోతే ఇప్పుడేంటంటే కొంచెం స్టైల్ మారింది, ట్రెండ్ మారింది. అంతే తేడా. సర్లే నేను ఇట్లాంటివి చెప్పమంటే మస్తు చెప్తాలే గానీ, నౌ ఐ యామ్ ఎంజాయింగ్ అ హాట్ కప్ ఆఫ్ టీ with the ambience that I created just before and with a very mild fragrance of this candle. అసలు ఈ పంకిన్ క్యాండిల్ ఐకియా నుంచి నేను కొనుక్కొచ్చింది ఈస్ ద బెస్ట్ పర్చేస్ ఐ కుడ్ సే. దాని స్మెల్ ఎంత బావుందో! ఆ గాలికి మైల్డ్‌గా అటు నుంచి అటు, ఇటు నుంచి అటు ఆ స్మెల్ వస్తుంటే ఈ సీజన్‌కి ఇప్పుడు బయట ఉన్న క్లైమేట్‌కి ఈ పాటలు, ఈ టీ, ఆ ఫ్రేగ్రెన్స్ వాట్ ఏ కాంబో ఐ సే. ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద సండే మార్నింగ్ so pretty well. బ్యాక్ టు వర్క్. అత్తమ్మ లేకపోతే ఈ లాండ్రీ నాకు ఎంత చిరాకు తెప్పిస్తుందంటే లిటరల్లీ కొన్నిసార్లు ఏడుపొస్తుంది. నాకు ఇంటి పనుల్లో నచ్చనివి రెండే 2. ఒకటి బట్టలు, వీటిని ఆరేసి, తీసి, మడతలేసి అమ్మ బాబోయ్! 2 కూరగాయలు కట్ చేయడం. ఇవి 2 నా వల్ల కాని పనులు సార్. నా వల్ల కాదు అని అనిపిస్తుంది. బట్ యాహ్! చెయ్యాలి. ఆప్షన్ లేదు కాబట్టి. అండ్ అన్‌ప్యాకింగ్ ద సూట్‌కేస్ దట్ వీ టుక్ టు ద రిసార్ట్ లాస్ట్ ఫ్రైడే మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం. ఎళ్ళింది ఒక రోజుకే. ఒక రోజుకి గూడా గాదు. నాట్ ఈవెన్ 24 అవర్స్. బట్ ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు అనిపిస్తది నాకు ఛాన్స్ ఉంటే నా ఇంటి మొత్తాన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళిపోతానేమో నేను అని చెప్పి. సో, అన్‌ప్యాకింగ్ ఆల్ దోస్ అండ్ ఎక్కడివి అక్కడ సదిరేసుకొని పెట్టేసుకుంటే మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. ఐ థింక్ రీసెంట్ వ్లాగ్స్‌లో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా! యాక్ని. చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉందనమాట నాకు. సో, దానికోసం అని చెప్పి డాక్టర్ మెడిసిన్స్ ఐ మీన్ టాబ్లెట్స్ ప్లస్ ఈ పౌడర్ ఇచ్చారు. వాటర్‌లో కలుపుకొని తాగాలి అని చెప్పి. సో, ఐయామ్ యూజింగ్ సో ఫార్. యాక్ని స్కార్స్ అవి కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి ఈ మెడికేషన్ వల్ల. పింపుల్ అయితే రావడం పక్కా అనమాట. నువ్వేమన్నా చెయ్యి నేనొస్తా అన్నట్టు ఫేస్ మీద ఎక్కడో ఒక దగ్గర ఒక పింపుల్ అలా వచ్చి వెళ్తుంది. సరే ఒకటి తగ్గిపోయిందిలే హమ్మయ్య! అనుకునే లోపు ఇంకొకటి నేను రెడీగా ఉన్నా కదా! అని చూపిస్తుందనమాట. ఓకే. పోస్ట్ థట్ ఐ టుక్ నైస్ షవర్ అండ్ వి స్టార్టెడ్. అండ్ ఐ థింక్ హైదరాబాద్ ఈస్ నాట్ హైదరాబాదింగ్ ఎనీమోర్.
అసలు ఈ ట్రాఫిక్‌కి టైము, డే దేనితో పని లేకుండా పోతుంది. 24/7 ట్రాఫికే ఉంటుంది. హియర్ వి బిగిన్ విత్ ద యాక్చువల్ వీడియో. మీరు టైటిల్‌లో చూసింది ఇంతసేపటికి మీ కళ్ళ ముందుకొస్తుంది. ఓకే. ఈ కిచెన్‌ని రెనోవేట్ చేయించడానికి ముందు ఇలా ఉండేదనమాట. దిస్ ఈస్ ద యాక్చువల్ కిచెన్ బిఫోర్ రెనోవేషన్. అండ్ ఈ బిల్డింగ్, ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. అండ్ మేము దీన్ని పర్చేస్ చేసింది 10 ఇయర్స్ బ్యాక్. ఉంటూ దీనిలో ప్రతి ఒక్కటి పాడైపోవడం స్టార్ట్ అయింది. లీకేజెస్ స్టార్ట్ అయినాయి. ఎవ్రీథింగ్ వాజ్ పాడైపోతూ వచ్చిందనమాట. అండ్ స్లోలీ మా అన్న కన్విన్స్ అయ్యి ఇంకా ఇంటి పరిస్థితి బాలేదు అని చెప్పి డిసైడ్ అయ్యి రెనోవేషన్ చేయించడం స్టార్ట్ చేశాడు. సో బిఫోర్ ఇలా ఉండేది, ఆఫ్టర్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తారు. దీనికి కిచెన్‌కి ఇలా వాష్ ఏరియా కూడా ఒక చిన్నది అటాచ్డ్ వచ్చింది. ఓకే. టు బిగిన్ విత్ ఇది పోస్ట్ రెనోవేషన్ అనమాట. మా వదిన ఆల్రెడీ హాఫ్ సదిరేసుకుంది ఇల్లంతా. లైక్ స్టీల్ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా! అవి సదిరేసుకుంది. సో, ఐ స్టార్టెడ్ విత్ డ్రిల్లింగ్ దిస్ బిగ్ పిల్లర్. వంటింట్లో ఈ పిల్లర్ వచ్చింది. అది దాన్ని తీయలేము, కొట్టలేము కాబట్టి దానికి బ్యూటిఫుల్‌గా ఒక 2 ఫ్రేమ్స్ యాడ్ చేపించాననమాట. వైల్ మోహన్ ఈస్ హెల్పింగ్ మీ విత్ ఫిక్స్ దోస్, నేను రెస్ట్ ఆఫ్ ద కిచెన్‌ని ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశా. ఓకే. ఇప్పుడు నా కిచెన్‌లో, ఈ కిచెన్‌లో మీరు సిమిలర్ ఐటెమ్స్ చూస్తారు. ఎందుకంటే మేము సిమిలర్ ప్లేసెస్ నుంచి పర్చేస్ చేసాం కాబట్టి. ఈ యాక్రిలిక్ ఎగ్ ట్రే ఏదైతే ఉందో ఇది మిస్టర్ డిఐవై నుంచి. లాస్ట్ టైం మా వదిన ఇంటికొచ్చినప్పుడు ఇంటి కోసం అని చెప్పి స్పెషల్‌గా షాపింగ్‌కి మేము మిస్టర్ డిఐవై ఇలాంటి కొన్ని ప్లేసెస్ తిరిగాము. అక్కడి నుంచి తీసుకున్న ఐటెమ్స్ ఇవి. అండ్ అనియన్స్ ఈ బాస్కెట్‌లో ఏస్తున్నాను యాస్ ఆఫ్ నౌ యాస్ ఎ టెంపరరీ. మా వదిన ఇంకొన్ని ఆర్డర్ పెట్టుకుంది అనియన్స్‌కి, గార్లిక్‌కి. అవి వచ్చే వరకు ఇవి అనమాట. అండ్ ఈ కార్నర్‌లో వచ్చేసి బాటిల్స్. పిల్లలున్న ఇంట్లో రెగ్యులర్‌గా లేకపోతే యూజువల్‌గా మనం బాటిల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వాటికొక స్టోరేజ్ దీన్నేమంటారు బాస్కెట్. స్టోరేజ్ బాస్కెట్ తీసుకొని దానిలో బాటిల్స్ అన్నీ ఆర్గనైజ్ చేశాము. సో దట్ లుక్ కూడా బావుంటుంది అని చెప్పి. అగైన్ మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ ఆర్ ఫ్రమ్ మిస్టర్ డిఐవై. ఆ స్టోర్‌లో ఎన్ని యూనిక్ అండ్ ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయో నాకు బా నచ్చాయి. అండ్ పిల్లల లంచ్ బాక్స్ ఇలా డోర్‌కి అటాచ్ చేశాననమాట, కిచెన్ డోర్‌కి. అండ్ ఈ ఎలిఫెంట్ బాస్కెట్ నేను నా కజిన్స్ ఇద్దరు ముగ్గురికి తీసుకొచ్చాను. అండ్ మా వదినకి కూడా ఒకటి తీసుకొచ్చా. ఫైనల్లీ ఇన్ని రోజులకి కొత్త ఇంట్లో ఓపెన్ చేయాలని చెప్పి దాచిపెట్టిందనమాట. అండ్ ఓపెన్ చేసింది. యాజ్ యూజువల్ అందులో టొమాటో స్టోర్ చేసి కౌంటర్ టాప్ మీద పెట్టాను. సో దట్ బ్యూటిఫుల్‌గా ఉంటుందని చెప్పి. ఇది గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా! అక్కడ కార్నర్ అనమాట. పిల్లర్ రావడం వల్ల ఏమైంది అనంటే ఇలా ఎల్ షేప్ అండ్ కొంచెం కంజెస్టెడ్‌గా అవ్వడం స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఆప్షన్ లేదు కాబట్టి అటు సైడ్ రోలింగ్ షట్టర్ ఇచ్చారు అప్లయెన్సెస్ అన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఈ కౌంటర్ టాప్‌ని ఇలా ఆర్గనైజ్ చేశాననమాట. ఒక చిన్న స్టాండ్ పెట్టి దగ్గరలోనే మనకి ఉప్పు, కారం, పసుపు యూజువల్‌గా కావాలి కాబట్టి అది పెట్టాను. అండ్ దెన్ ఒక కట్లరీ బాస్కెట్ ఉంటుంది. విచ్ హోల్డ్స్ నైఫ్స్, స్పూన్స్, స్ట్రాస్ ఎక్సెట్రా. అండ్ ఈ చిన్న క్యూట్ కబూతర్ ఇవి నేను 2 తీసుకున్నాననమాట. అమెజాన్‌లోనే పర్చేస్ చేశాను. నేను ప్రోడక్ట్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా డిస్క్రిప్షన్‌లో గానీ ఐ విల్ ట్రై టు ట్యాగ్ ఇన్ ద ప్రోడక్ట్ సెక్షన్ అదర్‌వైజ్. అండ్ దాంతో పాటు ఒక వాటర్ జగ్ ఆఫ్ కోర్స్. అండ్ దిస్ కంప్లీట్స్ ద ఫస్ట్ కార్నర్, కౌంటర్ టాప్ కార్నర్ అనమాట. ఇది చెప్పాను గదా! ఈ కిచెన్ పార్ట్ 1, పార్ట్ 2 లాగా వస్తుంది. ఎందుకంటే పార్ట్ 2లో అన్ని నెస్టేషియా సామాన్లుంటాయి. యూ నో అబౌట్ దెమ్. వాళ్ళకి వేరే బ్రాండ్స్ కానీ, వేరే సామాన్లేవి కనిపించకూడదనమాట. వాళ్ళ బ్రాండ్ ఐటెమ్స్ మట్టుకే కనిపించాలి. సో, అందుకని పార్ట్ 1, పార్ట్ 2 లాగా తీయాల్సొచ్చింది. అండ్ అబోవ్ ద గ్యాస్ స్టవ్ ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చింది. అండ్ హాఫ్ విండో చిమ్నీతో కవర్ అయిపోయింది. ఆ విండో దగ్గర స్లాబ్ మీద ఇలా 2 క్యాప్సికమ్ జార్స్ విచ్ హాస్ రాక్ సాల్ట్ ఆర్ నార్మల్ సాల్ట్ అండ్ 2 ప్లాంట్స్ పెట్టాను. అండ్ దెన్ హియర్ కమ్స్ ద సింక్ ఏరియా. ఇక్కడ ఒక చిన్న బ్యూటిఫుల్ ప్లాంటర్ మా వదిన పెయింట్ చేసింది దాని మీద. అండ్ యాజ్ యూజువల్ డిష్ లిక్విడ్ అండ్ హ్యాండ్ లిక్విడ్. అండ్ కౌంటర్ టాప్ మీద ఈ చిన్న బిన్ పెట్టాను బికాస్ దట్స్ మ్యాండేటరీ. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్లోర్ మ్యాట్స్. యాక్చువల్‌గా ఈ ఇంటీరియర్స్ నాకు అంతగా నచ్చలేదు. ఇంకా బెటర్‌గా చేసి ఉండొచ్చు. ఒకవేళ నేను ప్లాన్ చేసుంటే డెఫినెట్‌లీ ఇంకా బెటర్‌గా చేసేదాన్ని. నాకు ఇంటీరియర్ డిజైనర్ గూడా పెద్దగా నచ్చలేదనమాట. అండ్ మాకు చాలా చాలా డిలే గూడా చేశాడు. సో, నేనైతే మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేను ఇంటీరియర్ మీద. అండ్ యూ గైస్ ఆల్సో డోంట్ ఆస్క్ మీ అబౌట్ ద కాంటాక్ట్స్ ఆర్ ద డిజైనర్ డీటెయిల్స్. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా నేనే చెప్పేదాన్ని. బట్ మాకు అంత మంచి ఎక్స్‌పీరియన్స్ రాలేదు. కొన్నిసార్లు అనిపిస్తది ఎంత
ఎంతైనా మా రఫీ అన్న చేసినట్టు ఎవరు వుడ్ వర్క్ చేయలేరులే అని చెప్పి. అండ్ ఈ పిల్లర్‌ని ఇలా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెట్టి కొంచెం ఏస్థెటిక్ లుక్ వచ్చేటట్టు చేశాననమాట. ఆ పైన మనీ ప్లాంట్ కూడా హ్యాంగ్ చేయాలి మెల్లగా. బట్ అగైన్ దట్ నీడ్స్ డ్రిల్లింగ్. సో, వన్స్ డ్రిల్ అయిన తర్వాత ఒక మంచి పోతోస్ ఉంటుంది కదా! గోల్డెన్ పోతోస్ దాన్ని హ్యాంగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. యాస్ ఆఫ్ నౌ దట్ ఈస్ ఆన్ హోల్డ్. నెక్స్ట్ ఆర్గనైజింగ్ ద స్నాక్ కార్నర్. ఈ డోర్ వెనకాలే ఒక గ్లాస్ క్యాబినెట్ వచ్చిందనమాట. సో, దాని వెనకాల స్నాక్స్ అన్నీ ఆర్గనైజ్ చేసి పెడుతున్నా. మీలో చాలామంది అడిగారు గదా! నేను పాత సామాన్లన్నీ పాతవేమీ కాదు. నా కిచెన్‌లో ప్రెజెంట్ ఉన్న సామాన్లు తీసేసి ఎవరికిస్తాను అని. సో, ఐ సేవ్డ్ ఫర్ దిస్ కిచెన్. అండ్ కిచెన్‌కి డోర్ ఎందుకు పెట్టిచ్చాము అనంటే, ఇంతకుముందు డోర్ ఉండింది. వాస్తు ప్రకారం కౌంట్ ఉంటుంది గదా! ఎంతో 7 విండోస్, 7 డోర్స్ ఆర్ 8 ఇలా. సో, అలా కౌంట్ రాలేదనమాట. అండ్ మా నాన్న పెట్టించే వరకు ఊరుకోలేదు. డోర్ ఉండాల్సిందే, ఉండాల్సిందే అని చెప్పి పంతం మీద ఆ కౌంట్ సరిగ్గా లేదు అని చెప్పి పెట్టించారు. సో, దట్స్ ద రీజన్ కిచెన్‌కి డోర్ వచ్చింది. అదర్‌వైజ్ డోర్ ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ 2 క్యాబినెట్స్ ప్యాంట్రీ క్యాబినెట్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద ఆర్గనైజింగ్. రీసెంట్‌గా నాకు ఎవరో డీఎం చేశారు. మేమిలా కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. ఆర్గనైజింగ్ కోసం ఐడియాస్ కావాలి. ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ ఇట్ అని. ఇంకొంతమంది గూడా అన్నారు, "మీరు ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆర్గనైజింగ్ బిజినెస్. యూ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ సో వెల్" అని చెప్పి. ఇది కిచెన్ సదురుతున్నప్పుడు అనిపించింది నిజంగా స్టార్ట్ చేయొచ్చేమో అని. బట్ యాహ్! ఐ లవ్ ఆర్గనైజింగ్. స్పెషల్లీ కిచెన్ ఇంకా ఇష్టం. అండ్ ఆ వాష్ ఏరియా డోర్‌కి, పిల్లర్‌కి అటు సైడు మా డిజైనరు అక్కడ చిన్న చిన్న షెల్ఫ్‌లు ఇచ్చాడు. అక్కడ ఏం పెట్టాలో, ఎలా పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి బదులు ఒక ఏమంటారు బ్రూమ్ క్లాజెట్ పెట్టినా యూజ్ అయ్యేది ఆ స్పేస్. ఇప్పుడు మేము మినియేచర్స్ కొనాలన్నమాట ఈ ప్లేస్ కోసం అని చెప్పి పర్టిక్యులర్‌గా. ఎనీవే లెట్స్ బిగిన్ విత్ ద టూర్. ఓకే. ఈ గ్లాస్ క్యాబినెట్స్ అండ్ ఈ కౌంటర్ టాప్ పక్కకే ఇలా టాల్ యూనిట్ ఒకటొచ్చిందనమాట. ఇందులో పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలు లైక్ ఎక్స్‌ట్రా గ్రాసరీస్ కానీ, ఎక్స్‌ట్రా ఐటెమ్స్, పెద్ద పెద్ద కుక్‌వేర్ ఏదైనా ఉంటే అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు ఇదొక్కటి చాలా స్పేషియస్‌గా ఉందనమాట కిచెన్ మొత్తంలో ఈ క్యాబినెట్. అండ్ గ్యాస్ స్టోవ్ కింద రెగ్యులర్‌గా ఉండేవే మనం థాలీ అండ్ ప్లేట్స్ అన్నీ పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద గిన్నెలు, బాండీలు పెట్టుకోవడానికి అండ్ సింక్ కింద స్టోరేజ్, ఒక కట్లరీ యూనిట్, ఒక కప్ అండ్ సాసర్ యూనిట్, డ్రా నాట్ ద యూనిట్. టాండెమ్ బాస్కెట్స్ ఇవన్నీ. అండ్ ఇంకొక పెద్ద టాండెమ్ బాస్కెట్ పెద్ద గిన్నెలకి. అండ్ ఒక బాటిల్ పుల్ అవుట్ సెక్షన్. అండ్ దాని పక్కనే ఒక పెద్ద లార్జ్ సెక్షన్. సిలిండర్ కనెక్షన్ యాక్చువల్‌గా బయటకుంది. ఇది అడిషనల్ సిలిండర్ అనమాట. అండ్ గ్యాస్ స్టవ్ చాలామంది లింక్ కావాలని చెప్పి డీఎం చేశారు. నేను ఇన్‌స్టాలో స్టోరీ పెట్టినప్పుడు. ఇది ఎలికా బ్రాండ్ నుంచి డైరెక్ట్‌గా స్టోర్ నుంచే తీసుకున్నాము. అండ్ ఆపోజిట్ టు ద గ్యాస్ స్టవ్ ఆ కౌంటర్ టాప్ కింద ఇలా చిన్న చిన్న స్టోరేజ్ ఇచ్చారనమాట మళ్ళీ. సో దట్ అడిషనల్‌గా మనకి కిచెన్‌లో ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు కదా! సామాన్లు ఎళ్తూనే ఉంటాయి. అండ్ దాని పక్కన డోర్ వెనకాల ఇక్కడ వికర్ బాస్కెట్స్ ఇచ్చారు మా ఇంటీరియర్ గారు. వికర్ బాస్కెట్స్ యూజువల్‌గా ఆనియన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, గార్లిక్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి పెట్టుకుంటాం. వాటికి ఎయిర్ అనేది ఉండాలి. బట్ అన్నీ ఇలా కవర్ అయిపోయేసరికి మేము అందులో అడిషనల్ గ్రాసరీ ప్యాకెట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశామనమాట. ఎందుకంటే ఉల్లిపాయలు అందులో పెడితే ఖచ్చితంగా పాడైపోతాయి. సో, దానికి అటాచ్డ్ వాష్ ఏరియా వచ్చింది. సో, చుట్టూ ఇలా గ్రెనైట్ ఏయించి అండ్ గ్రెనైట్‌తోనే ఒక చిన్న స్లాబ్ లాగా ఏయించి, స్లాబ్ అంటారో దీన్నేమంటారో అక్కడ సింక్ పెట్టించామనమాట. సో, పనమ్మాయి వచ్చి ఇక్కడ గిన్నెలు తోమేటట్టు అండ్ ఎవ్రీథింగ్ లాండ్రీ, డిషెస్ అన్నీ ఇక్కడ అయ్యేటట్టు పైన సీలింగ్‌కి బట్టలు ఆరేసుకోవడానికి పెట్టాం. అండ్ యెస్ ఇలా ఆర్గనైజ్ చేశామనమాట ఈ కిచెన్‌ని. కొంచెం బ్యూటిఫుల్‌గా, మినిమలిస్టిక్‌గా.
ఓకే. కిచెన్‌కి పక్కనే పూజా మందిరం వచ్చింది. మీరు బిఫోర్‌లో చూసి ఉంటే ఆ సింక్ వచ్చిన దగ్గర ఇదివరకు పూజా మందిరం ఉంది. ఇప్పుడు దీన్ని మేము సెపరేట్ రూమ్ చేసేసామనమాట. ఆ బాల్కనీనంతా పగలగొట్టేసి. పూజా మందిరం గూడా చాలా చాలా సింపుల్. జస్ట్ లైక్ ద వే ఐ వాంటెడ్. పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో అండ్ చుట్టూ 4, 5 దేవుళ్ళు మేము రెగ్యులర్‌గా పూజ చేసేవి. అండ్ డోర్ హ్యాండిల్‌కి ఇలా పెట్టించాము. కృష్ణుడి చెయ్య విత్ కమలం. అండ్ నౌ హియర్ కమ్స్ ద డైనింగ్ ఏరియా. బిఫోర్ ఇలా ఉండేది. సో, ఇక్కడ ఒక చిన్న బాల్కనీ లాగా వచ్చింది. ఆ బాల్కనీ అంతా ఈ వాల్ మొత్తం తీపించేసామనమాట. తీయించేసిన తర్వాతే దేవుడి రూమ్‌కి కొంచెం స్పేషియస్‌గా స్పేస్ కలిసొచ్చింది. అండ్ ఇటువైపు కొంచెం డీప్ స్పేస్ ఉండింది. ఇది అలానే వదిలేసాం. క్రాకరీ యూనిట్ చేయించొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్ పెట్టొచ్చు అని చెప్పి. అండ్ ఆఫ్టర్ ఇలా టర్న్ అయిందనమాట. బాల్కనీ బ్రేక్ చేసి ఇన్‌సైడ్ ఇంట్లో కలిపేసుకున్నాం కాబట్టి, ఆ విండో పెట్టించామనమాట పెద్దది. దానికి గ్రిల్స్ పెట్టించి మొక్కలు పెట్టాము. సో దట్ ఆ బర్డ్స్ గానీ, మార్నింగ్ విట్‌నెస్ చేయడానికి బావుంటుంది అని. అండ్ ఒక డార్క్ బ్లైండ్ పెట్టించాం. సన్ రేస్ టూ హార్ష్‌గా వస్తాయి టాప్ ఫ్లోర్ అవ్వడం వల్ల. సో, బ్లైండ్ ఇక్కడ మ్యాండేటరీ. వాన పడుతున్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే భలే అనిపిస్తది. సిన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ ఫ్లోర్. అండ్ యూ ఆల్ నో మై బ్రదర్ ఈజ్ ఎ జిమ్ అండ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అనమాట. సో, ఉన్న స్పేస్‌లోనే మా అన్న ఒక చిన్న జిమ్ సెటప్ చేసుకున్నాడనమాట ఇలా. విత్ సైకిల్, 2 పుల్ అప్ డ్రాస్ అండ్ రెగ్యులర్‌గా చేసే ఎక్సర్‌సైజెస్ లైక్ కెటిల్ బెల్స్, ఫ్లోరింగ్ మీద ఏదో డిఫరెంట్‌గా వెయిట్స్ పడినా ఫ్లోర్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి అలా. దాని పక్కనే ఇదిగో డైనింగ్ టేబుల్ వేసాము. డైనింగ్ ఏరియా కాబట్టి ఇది. డైనింగ్ టేబుల్ కూడా కాంపాక్ట్‌గా తీసుకున్నామనమాట చిన్నగా. అండ్ చైర్స్ ఇలా లోపలికెళ్ళిపోయేటట్టు. సో దట్ ప్లేస్ కూడా కలిసొస్తుంది అండ్ చూడ్డానికి కూడా లుక్ కొత్తగా బావుంటుంది కదా అని. సో, యాడింగ్ ఎ లిటిల్ మై టచెస్ టు ద డైనింగ్ టేబుల్ అండ్ యూ నో వాట్ ఐ డూ ఇట్ అండ్ హౌ ఐ డూ ఇట్. ఒక మంచి రన్నర్ యాడ్ చేశాను అండ్ దాని మీద లేజీ సూసన్ పెట్టి రిక్వైర్డ్ అండ్ మినిమల్ ఐటెమ్స్ పెట్టాననమాట. లైక్ స్పూన్స్, టిష్యూ హోల్డర్, నెయ్యి గిన్ని, ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేస్ ఇలా. అండ్ ద అదర్ సైడ్ వి హ్యావ్ దిస్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండ్ పక్కనే ఒక చిన్న క్రాకరీ యూనిట్ అండ్ దాని కింద స్టోరేజ్ ఇచ్చాడనమాట. ఆ గ్యాప్‌లో ఎయిర్ ఫ్రైయర్ పెట్టాము. ఎవ్వరింట్లో చూసినా ఈ మధ్యన ఫుల్‌గా క్రాకరీ ఉంటుంది గదా! మాక్సిమం పీపుల్ దగ్గర. బట్ మా ఇల్లు అలా కాదు. మీరెతుక్కోవాలి క్రాకరీ ఎక్కడుంది, ఒక కప్ ఎక్కడుంది అని చెప్పి. మా వదిన అస్సలు వాడదనమాట. తనకి చాలా భయం ఎక్కడ ఇరిగిపోతాయో, ఎక్కడ తను ఇరగ్గొట్టేస్తుందో అని చెప్పి. ఈ క్యాబినెట్ లోపల ఒక సీక్రెట్ క్యాబినెట్ ఉంది. అది మా అన్న కావాలని పెట్టించుకున్నాడనమాట. టు కలెక్ట్ ఆల్ హిస్ వైన్ అండ్ విస్కీ బాటిల్స్ అండ్ హైడ్ ఇట్ ఇన్‌సైడ్. నేనిప్పుడు అది చూపిచ్చేసా మీ అందరికి. ఎనీవే ఆర్గనైజింగ్ ఎ లిటిల్ మోర్ సిరామిక్ కప్స్ అవి గూడా ఏ రిటర్న్ గిఫ్ట్స్‌లో లేకపోతే గిఫ్ట్‌ల్లో వస్తాయి కదా! ఆ కప్స్ ఇంట్లో ఉంటే మా అన్నకొచ్చినవి కొన్ని. అది ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాననమాట. బట్ స్లోలీ అట్‌లీస్ట్ కొన్ని సెరామిక్ ప్లేట్స్ ఆ గాజు గ్లాసులు అలాంటివన్నా తీసుకోవాలి ఇంటికి కూడా మెల్లగా. ఐ థింక్ ఐ విల్ డూ ఇట్. ఓకే. దాని పక్కనే వాష్ బేసిన్ ప్లస్ కామన్ వాష్‌రూమ్ ఉంటుంది. కామన్ వాష్‌రూమ్ పైన హ్యూజ్ స్టోరేజ్ ఉందనమాట. అండ్ దాని పక్కన మాస్టర్ బెడ్‌రూమ్. అండ్ దిస్ ఈస్ హౌ ద హోల్ డైనింగ్ ఏరియా ప్లస్ ద జిమ్ అండ్ పూజా ఏరియా లుక్స్ లైక్. సో, ఏదో నాకొచ్చినట్టు నేను ఇలా కిచెన్‌ని, మిగిలిన ఏరియాని ఆర్గనైజ్ చేసి పెట్టాననమాట. మీకు ఇందులో ఏ పార్ట్ బా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో వేర్ ఐయామ్ గోయింగ్ టు షో ద మాస్టర్ బెడ్‌రూమ్, కిడ్స్ రూమ్ అండ్ ద లివింగ్ రూమ్ యాస్ వెల్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియల్లీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.